ఏ మామా ఏం పొద్దున గడ్డి పిక్తాడా ఇవాళ మంది తాగి వచ్చినావు కదా నువ్వు ఇచ్చినావు నాకేమన్నా నువ్వు ఇచ్చినావా ఇక్కడ మామా నీ బిడ్డ శ్రీవల్లి ఉంది కదా దాది నేను మనవాడుకుందాం అనుకున్నామా మన బిడ్డని పెళ్లి చేసుకుంటావు నీకు చెయ్యి బాగుందా చెయ్యి ఇట్లా బాగుందా సర్లే మామ అవన్నీ ఎందుక సందకాడుకో బుడ్డి ఇస్తలే ఆ పిల్లకి నాకు పెళ్లి చేయబోతాడా నీకేమో మాట్లాడే నీకు చెయ్యి బాగాలేకున్నా నా బిడ్డ ఎట్లా నీకు సై బాగాలేదు అంటున్నావు కదా నీ బిడ్డతో రాత్రి బగలో పెట్టుకొని ఇట్లా మాట్లాడి చెయ్యి ఇట్లా మళ్ళీ ఏమి ఎట్లా నీకు నీ చెయ్య బాగలేదు నీ ఎట్లా నీకు బిడ్డ నా బిడ్డ నాకు గుండె తేరమంది నీ బిడ్డ ఎట్టన్నా ఆ సాకలాపు నువ్వు సాకలాపు నీ బిడ్డని ఇస్తావా నేను చెయ్య బాగాలేకున్నా నువ్వేం చేయాలి నా బిడ్డని ఇచ్చి నీకు సరే రే నీ కథ మళ్ళీ చెప్తా ఏదో మళ్ళీ చెప్తావు నీ కూతుర్ని లేపుకోమ్మతాడే లేపుకోబా తెచ్చుకుందాంపా తంబి మనము కొత్తగా ఓట్లు పెడుతుండాము కదా ఓ కూల్ నా కొడుకుని చూడు మొదలలే మన ఊర్లో నా కూల్ నా కొడుకు అంటాడు పుష్పగడ్డ మాత్రమే కదా ఉండేది మాటల్లోనే వస్తాడు కూల్ నా కొడుకు అరే అరే పుష్ప ఇటు రారా అరే కూల్ నా కొడుక మొదలు పిలుస్తుండే ఇటు రారా నన్ను కూల్ నా కొడుకు అంటావా ఈడేమన్నా పెద్ద మొదలాలి లాగా పుడుస్తానావలే నువ్వా వస్తానా ఉండాలి రారా కూల్ నా కొడుక ఏం రా బలిసింటది నీకు మొదలాల ముందే కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటావా తీరా కాళ్ళు కూల్ నా కొడుక ఈ కాలం నాదే నా కాలం నా పైన వేసుకోక నీ పైన వేసినా లేదంటే నీ మొదలాలి ముక్కులోకి ఏమన్నా పెట్టాను కాలే కడక ఏం పనేమో చెప్పు ఏం లేదు నేను కొత్తగా హోటల్ పెడతానా నా హోటల్లోనా తట్లగాడికి బిర్యానీ సప్లై చేయాలరా చేస్తావా చేస్తలేప అదేం పెద్దదే అదే కదా ఎవడన్నా ఏమన్నా చెప్తే అది తెచ్చి వాళ్ళ మకాన్ని కొట్టేదే కదా గుడ్లు మాత్రం నాకు దండికి ఎలా అరే నీ అబ్బా కూల్ నా కొడుక ఏమరా మాట అంటే కూల్ నా కొడక అంటానా నువ్వేమన్నా మొదలాలి పని చేస్తాను అవరా మొదలాలే మాట తలకాడు బిర్యానీ సప్లై చేస్తాను అంటావు కదా ఆ రోజు తిరుపతిలో గోయిందప్ప ఎస్ఐ గోయిందప్ప చెయ్యి ఇరుకోటిన్లా పెట్టుకుని ఎట్టా సప్లై చేస్తాడు ఒకసారి ఏమో చిత్తూరు నుంచి తిరుపతి పోయండి అది ఎట్టాడు సప్లై చేస్తాడా ఏమరా నా కొడక బిర్యానీ సప్లై చేసాక నాకు రాదంటావా ఈ సై పోతానమ్మరా ఈ చేస్తానా మొదలాలే ఆ పుష్పగడికి చెయ్యి ఫస్ట్ పుత్తూరుకి వెళ్ళి కట్టురామను ఆలోచిద్దాం ఇద్దామంట పాపం ఆడికి ఏం లేదు మొదలలే పుష్పగాడికి ఏది లేదు మొత్తం పోయి పూడ్చిందిలే ఆడికి పని చేద్దాం మొదలలే ఇచ్చేయండి మొదలలే లే నా కొడక నాటుకొచ్చాను కొత్తలకు వచ్చావరా నా చెయ్యి గురించి లే చూడరా పుష్పగాడు ఎట్లా వస్తాడో చూడు రేపు మొదలలే ఆ పుష్పగాడికి తిండి లేదు కనుక వాడికి పొగురు మాత్రం జాస్తి ఉండదు ఎందుకంటే కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటాడు ఆడ నేను చేస్తాను సప్లై చికెన్ మటన్ ఈ చిత్తూరు జిల్లాలో నా పనోడు ఎక్కడ దొరకని చెప్పేసి నీకు రుచి చేస్తుంది మొదలలే నన్ను పెట్టుకో మొదలలే ఆడు వద్దాడు సరేలేరా నువ్వే చెయ్య సరే మొదలలే నేను సప్లై చేసేదానికి ట్రై ఉంటది కదా కొట్టే ఉంటది అది కొంచెం శుభ్రం చేసుకుని వచ్చేదా పోయిరా దండాలు ఏంది పుష్ప ఎట్టా వచ్చిండావా ఏం లేదు డాక్టర్ సారా పెద్ద చిక్కు వచ్చి పడిందిలే ఇప్పుడు నా చెయ్యి ఇట్లుందని మా తాగుబోతు మామగాడ నాకు పిల్లనే ఇచ్చేది లేదు బానే సరే లేదా నా పని అనే ఎత్తుక్కొని ఆ శ్రీవల్లిని లేపుకోమదామంటే ఆ పని కాడపోతే వాడు నా చెయ్యి చక్కగా లేదని అవమానిస్తాను నన్ను అట్నా చూడండి డాక్టర్ స్వామి మీరు ఏందో ఒకటి చేసుగానే నా చెయ్యి ఇట్లా ఉండకూడదు చక్కగా రావాలా అట్లా చూడండి చూస్తాలే పడింది పుష్ప ఏం లేదు దీన్ని కిందకి ఎక్కి పుత్తూరు కట్టాల రే ఇదారా అయ్యో ఏంది పుష్ప ఇది రాకుండా ఉంది రే అటు సుత్తి తీసుకొని రా మాట విను సుత్తి తీసుకొని కొట్టిస్తే కిందకి కొద్దిగా గ్రీస్ పెడితే కిందకి జారుతుంది స్వామి ఏంది డాక్టర్ సారా ఏమనుకున్నది ఏమన్నా ఇనుప కడ్డి అనుకున్నావా పైన నుంచి కొడతా అంటావు కింద గ్రీస్ పెడతా అంటావా నేను మనిషిని అయ్యా సామె అది కొద్దిగా స్ట్రక్ అయింది సామె కొద్దిగా గ్రీస్ పెడతా సుత్తితో కొట్టి కొద్దిగా గ్రీస్ పెడతా కిందకి లాగేస్తుంది డాక్టర్ నా సై ఇట్లా ఉంటా ఇట్లా పెరిగేదేలే అని కన్నా సరిపోలేపా ఆ శ్రీవల్లి లేకపోయినా పర్లేదు కానీ ఈ సై ఇట్లా ఉన్నాయి పుష్ప కుక్కతో ఒక వంకరే
నీ చేసి ఒట్టే నాకు ఇంకో అవుతుంది, నేను పోతాండా. కాసిన మా నాయన బాగా ఇచ్చిపోయినాడు చేను కాదా ఏమి వచ్చినావు నాయన ఇచ్చిన ఆస్తి అంతా నీ ముడ్డు కింద వేసి నువ్వే అనుభవిస్తానా? నాకు 2 ఎకరాల పొలం ఇమ్మను కదా. నిన్ను సేన్లెక్కని రా నేను అట్లా నువ్వు సేన్లెక్క ఏంటికి వచ్చినావు నాయన చచ్చిపోయేటప్పుడు చెప్పిండాడు కదా సన్నోనికి 2 ఎకరాలు ఇమ్మని. చెప్పినాడు గాని నీకు చెయ్యే సరిగ్గా లేదు సేన్ ఎట్లా చేసుకుంటారా నువ్వు చెయ్యే సొట్టుపోయింది అయితే నువ్వు స్థలం ఇస్తుండవు లేదు చెప్పు. పారాని పరా ఈసారి సేన్లెక్క వచ్చా పాడిచ్చాడు అరే మీవా ఇచ్చేలేదు అర్రంగం కానీ ఇచ్చేలేబా పోతాండది ఎవర్రా? పుష్పగడనా కూల్ నా కొడక ఇక్కడ రా. ఏం రా కూల్ నా కొడక అంటానా? నువ్వేమో నాకు కూలి ఇస్తానవా? ఇప్పుడు పని ఇస్తాను లేదురా. అవునా? ఏం పని చెప్పు. ఈ సంచి అక్కడ ఇచ్చేసి రాపో, డబ్బులు దండికి ఇస్తా. అవునా? వచ్చిన వెంటనే నాకు డబ్బులు ఇవ్వాలి చూడ. చూడన్నా వాని చెయ్యి సరిగా లేకుండా ఎంత కొవ్వు ఉంది వానికి. ఆడి సంగతి మళ్ళీ చూద్దాంలేరా. ఆ మల్లిగాడు నీకేనా చెప్పింది అది? ఏందది? నీ తెలుపో పుష్ప, ఓ నీ తెలుపో. అవునా? తెలుపు. సరే మల్లిగా చెప్పిన మనం చేసినానా డబ్బులేరా? ఏం రా పని ఇచ్చాను మర్యాద కూడా లేకోకుండా పేరు పెట్టి పిలుస్తావు ఏం రా? మనం పని ఇచ్చినావనే నిన్నేమన్నా గుళ్ళ పెట్టి పూజ చేస్తామేమ్రా? అవురా డబ్బులేరా? డబ్బులు ఈ ఊరు పేర్లే నా కొడక. నీకు డబ్బులు 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 లేక గిబ్బులు చేసుకుంటావు చేసుకోపో. సారాయి మల్లిగా సారాయి కాసి ఈ సిండికేట్ అంతా అమ్ముతున్నావనే కదరా నీకు ఇంత పొగరా? ఊరు పేర్లు నా కొడకంటావనంటే అక్కలే నేనే సారాయి కాసా చూపిస్తారా మల్లిగా నా పవర్ ఏందా? కేశవా ఏం మచ్చా రారా, ఏ కనపడలేదా? కేశవా యాటికి పోతాండావు? సారా వండేకి పోవాలి కదా సార్తోకి. మళ్ళీ కానీ సారాయి బట్టి కాడిగా? ఏం రా ఊర్లో ఏమనుకుంటున్నాను మన గురించి? ఏది చాలా కూలి మనిషి అని చాలా అనుకుంటుంటారు మచ్చా. అవునా? పొలం కూడా ఏమో ఈయనన్నాడు అంట కదా మా అన్నగాడా. మా తండ్రి పేరు ఇచ్చేదిలే అన్న. సరే ఏదన్నా పని చేసుకుంటా సరే 2 ఎకరాల పొలం అంటే అది కూడా ఈయనంటుండు. అంతా అదే చెప్పుకుంటుంటారు ఊరంతా అదే. అరే మచ్చా నువ్వు సారాయి కాసే నీకు ఎంత ఇస్తారా? ఇస్తాడు రోజుకు 10-20. 10-20? ఏందరా ఏంది 10-20కి పని చేస్తాండావా? మళ్ళా ఇప్పటి నుంచి నేనే సారాయి కాస్తాండా. ఇంకెందుకు నువ్వు వస్తావా? కాదు నువ్వే సరా కాస్తా నేనెందుకు ఇంకా? అది కాదురా మచ్చా, నేను సారాయి కాసేటప్పుడు దాంట్లోకి వేస్తాం కదా, వేసేటప్పుడు వేసేపోతా అంటే ఈ చెయ్యి ఇట్లుంది కదా నాకు, అందుకే రే మచ్చా నీకు 100 రూపాయలు ఇస్తారా? వస్తా 100 రూపాయలు ఇంకేముంది వస్తా. ఇప్పటి నుంచి రే మచ్చా ఈ కొండలోనే మనం సారాయి కాచేది. పా సారాయి కాద్దాం పా. ఫ్రెండ్స్ చూసారు కదా పుష్ప స్కూప్ పార్ట్ 1 మాత్రమే ఇది. పార్ట్ ఇంకా విచిత్రమైన కామెడీ ఉంటుంది. మా వీడియోలు కూడా చూసి మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి, బాగా షేర్ చేయండి. ఇంత కష్టపడి చేస్తున్నాం మిమ్మల్ని నవ్వించకే, మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా పుష్ప 2 సినిమా చూడండి, సూపర్ అండ్ బ్లాక్ బాస్టర్ మూవీ. ఇదైతే జస్ట్ ఫర్ అందరూ నవ్వుకోవడానికి చేసిన వీడియో, అంతేగాని ఎవరిని కించపరచడానికి అయితే కాదా. మీ సారాయి పుష్పరాజ్.